10 నిమిషాల భయం. సిటీ నుండి పల్లెటూరుకి అనన్య ఒంటరి ప్రయాణం. బాగా అలసిపోయింది. రాత్రి 10 గంటల సమయంలో రైలు ఒక చిన్న నిర్మానుష్యమైన స్టేషన్లో ఆగింది. 10 నిమిషాలు మాత్రమే ఆగుతుందని ప్రకటించారు. అనన్య తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని చూసుకుంది. అది ఖాళీగా ఉంది. త్వరగా నింపుకు రావాలి అనుకుని చుట్టూ చూసింది. రైలు నిలబడిన ప్లాట్ఫారం నిర్మానుష్యంగా ఉంది. ధైర్యం చేసి ప్లాట్ఫారంపై దిగింది. స్టేషన్ చివర ఉన్న పాత సిమెంటు కుళాయి దగ్గరికి నడిచింది. సరిగ్గా నీళ్లు నిండే సమయంలో అనన్య పకపకలాడుతున్నట్లుగా, ఏదో గుసగుసలాడుతున్నట్లుగా ఒక గొంతు పిలిచింది. వెంటనే చల్లటి గాలి పెద్దగా వీచి ఆమె చుట్టూ తిరిగింది. ఇక్కడే ఉండు, నాతో ఉండు అని అదే గొంతు మళ్లీ గట్టిగా అంది. అనన్య చుట్టూ చూసింది. ఎవరూ లేరు. భ్రమ అనుకుని తన వాటర్ బాటిల్ను తీసుకుని రైలువైపు పరిగెత్తింది. రైలు తలుపు దగ్గరికి చేరుకోగానే వెనక నుండి ఒక శక్తివంతమైన చేయి ఆమె భుజంపై ఉన్న బ్యాగ్ని గట్టిగా పట్టుకుని లాగింది. ఆ లాగుడుకు ఆమె బ్యాలెన్స్ కోల్పోయింది. భయంతో వెనక్కి తిరిగి చూసిన అనన్యకు ఎర్రటి కళ్లతో వికారంగా దెయ్యం రూపంలో ఉన్న ఒక ముఖం కనిపించింది. దానిని చూడగానే ఆమెకు కళ్ళు బైర్లు కమ్మి కింద పడిపోయింది. కొన్ని నిమిషాల తరువాత చల్లటి గాలి, ఒక మృదువైన చేతి స్పర్శకు అనన్య స్పృహలోకి వచ్చింది. అయ్యో అనన్య, సారీ సారీ పక్కన నిలబడి వంశీ ఆందోళనగా అంటున్నాడు. నువ్వా? నువ్వు ఇలా చేస్తావా? అనన్య కోపంగా భయంగా లేచి వంశీ చెంపపై ఒక దెబ్బ కొట్టింది. ఆ తరువాత వెంటనే అయ్యో సారీ వంశీ, నేను భయపడ్డాను అని అంది. ఇంకెప్పుడు ఇలాంటి జోక్ చేయకు అని కోపంగా అంది. సరే సరే, పద ఇంటికి వెళ్దాం. వంశీ నవ్వు ఆపుకుంటూ కారు డోర్ తీశాడు. తరువాత ఇద్దరూ కారులో పల్లెటూరి ఇంటికి బయల్దేరారు. కొన్ని రోజుల తరువాత అనన్య ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర కూర్చుని ఉంది. అప్పుడు వంశీ నవ్వుతూ వచ్చాడు. ఇప్పుడంతా బాగానే ఉంది కదా అన్నాడు. అనన్య నవ్వింది. అంతా బాగానే ఉంది, కాని ఆ దెయ్యం మాస్క్ని నేను అస్సలు మర్చిపోలేను. మళ్ళీ నువ్వు నన్ను ఇలా భయపెడితే ఈసారి నిజంగానే చెంప పగలగొడతా అని నవ్వుతూ అంది. ఇద్దరూ స్నేహపూర్వకంగా నవ్వుకున్నారు.